రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మద్యం మత్తులో అతివేగంగా వెళుతూ వేములవాడ బస్ డిపో సమీపంలో టర్నింగ్ వద్ద అదుపు తప్పి స్కూల్ బస్సు బోల్తపడింది. వేములవాడ బస్ డిపో వద్ద జరిగిన స్కూల్ బస్సు యాక్సిడెంట్లో వట్టెముల గ్రామానికి చెందిన మణి, మానాల గ్రామానికి చెందిన దీక్షిత అక్కడికక్కడే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. 20 మంది విద్యార్థులు గాయం పడడంతో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 4వ తరగతి విద్యార్థి రిషిత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆసుపత్రి వద్ద ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. రిషిత్ మృతదేహంతో సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ చౌక్ వద్ద తల్లిదండ్రులు, బంధువులు ధర్నా చేపట్టారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఈఓ పాఠశాల అనుమతులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంబేద్కర్ చౌక్ వద్ద ఆందోళన చేస్తున్న రిషిత్ తల్లిదండ్రులను పట్టణ సీఐ ఓదార్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను మద్యం మత్తులో వాహనం నడిపిన డ్రైవర్ను వేములవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి మంత్రి ఈటెల, జెడ్పీ చైర్పర్సన్ అరుణ, జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే, జేసీలు చేరుకొని పర్యవేక్షించారు.